ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికి శనార్థులు అంత మంచిగానేనా? సరే, ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పెళ్లి పిల్లల పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకుల పెళ్లి పిల్ల భలే ముచ్చటగా ఊపడ్డారు ఊరేగింపులా. రోడ్ల మీద ఆగమాగంగా చేసిండ్రు రీల్స్. ఎటమటమైతే ఏం కావాలి పబ్లిక్ పానాలు. డెత్ సర్టిఫికేట్ తీసిండు, ఆలి కాపురానికి వస్తలేదని భార్య కేసు పెట్టింది, పెనిమిటిని స్టేషన్లో పెట్టాలని. భూమిలో నాటిండు 500 రూపాయల నోట్లు, అన్నదాతలను పట్టించుకుంటలేరట ఆఫీసర్లు. నాటుకోడి గుడ్ల దుకాణం తెరిచిన రాజేష్. నాటుకోడి గుడ్లే ఉడకబెట్టుకొని తింటే ఉడుం పట్టు పట్టే బలం వస్తుంది. పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్లి పిల్ల ఎంత ముద్దుగా తయారవుతుందిలా. పట్టు చీర, పెద్ద పూల జడ, ఒంటి నిండా నగలు, చేతులకు కాళ్ళకు మైదాకు ముగ్గులు, మేకప్ ఇట్లా సూపర్గా రెడీ అవుతుంది కదా. అయితే గీడేందో తెలియదు కానీ పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల లెక్క తయారైండులా. అవును, కావాలంటూ చూడుర్రీ. ఓర్ని ఇదెక్కడి చిత్రం రో. పిల్లగాడేమో పిల్ల లెక్క తయారైండు, పిల్లేమో పిల్లగాని లెక్కన తయారైంది. పిల్లగాడైతే సేమ్ పిల్ల లెక్కనే చీర కట్టిండు, జాకెట్ వేసుకున్నాడు, గాజులు దొడుక్కున్నాడు, ఒంటి నిండా బంగారు నగలేసుకొని జడ, చెవుదుద్దులు, పాపడు బిల్ల కూడా పెట్టుకున్నాడు. పిల్ల కూడా ప్యాంటు షర్ట్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకున్నది. ఎందుకిట్లా అంటే ఇది వీళ్ళ ఆచారమట. లగ్గమైనప్పుడు ఇట్లా పిల్ల పిల్లగాని లెక్కన మారి, పిల్లగాడు పిల్ల లెక్కన మారి దేవుని గుడికి పోయి ఆశీస్సులు తీసుకుంటారట. ఇట్లా చేస్తే పిల్ల పాపలతోని సంతోషంగా ఉంటారని ఇలా నమ్మకమట. అందుకే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకులకు చెందిన బత్తుల శివగంగరాజు నందినీల లగ్గం అవుతుంటే ఇట్లా పిల్ల పిల్లగాని లెక్క, పిల్లగాడు పిల్ల లెక్కన మారి గుడికి పోయినరు అన్నట్టు. ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటది కదా, మరి అట్లనే వీళ్ళ ఆచారం వీళ్ళు పాటించిండ్రు అన్నట్టు. ఇక వీళ్ళ పెళ్లి ఇట్లయితే ఇక్కడ ఒక దగ్గర ఒక పెళ్లిలో ఏమైందో చూడండి. అయ్యో రామా, ఇంత పనాయే అట్లెట్లా పడ్డారులా. పాపం కొత్త పెళ్లి జంటకు దెబ్బలు చాలా దాకవచ్చు. అయినా స్టే చేసిన లెవెల్లో కానీ మంచిగా వేయొద్దానులా. ఇట్లా కూసున్నారో లేదో అట్లా ఊలిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియాలో ఇలా లగ్గం రిసెప్షన్ అవుతుంటే పిల్ల పిల్లగానికి ఆశీర్వాదం ఇద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఎంట వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కిండ్రట. మరి జనం ఎక్కువ బరువాపలేదో ఏమో కానీ ఇగో ఇట్లా ఊలిపోయింది మొత్తానికి పాపం. రీల్స్ చేయడు తప్పు కాదు, కానీ దానికో పద్ధతి ఉంటుంది. మనం చేసే రీల్స్ జనాలు చూసి నవ్వుకోవాలి, మంచిగా చేసినని మెచ్చుకోవాలి, మళ్ళోసారి చెయ్యి అని అడిగేటట్టు ఉండాలి. అగో అట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. జనాలు కోరుకునేది కూడా అదే కదా. కానీ ఇక్కడ గోషగాడు చూడండి ఎట్లా రీల్స్ చేసిండో. కొడుకా, నీ రీల్స్ అల్లకుండా స్కూల్ పిల్లలకు సల్ల చెమటలు పట్టిస్తేవి కదరా. పాపం దెబ్బకు చూడని ఎట్లా భయపడి ఫేసులు ఎంత డల్గా పెట్టిండ్రో. ఎర్రంత అటు ఇటే ఆ చెల్లెమ్మ అడిదిక్కు జరగకుండా ఉంటే పెద్ద దెబ్బే దాకేది. కానీ చెల్లెమ్మ వెంటనే రియాక్ట్ అయ్యి ఆడు జరుగుడుతోటి ప్రమాదం తప్పింది. మళ్ళా చూడండి గోషిగాడు ఎట్లా బిల్డప్ ఇచ్చిండో. ఇంకా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ముచ్చటిది. ఏమరా వారి పల్టీలు బాగానే కొచ్చినవు, ఇదేదో పనికొచ్చే జాగలా మంచి స్టేజ్ మీద చేస్తే సప్పట్లు కొట్టేటోళ్ళు కదరా చూసిన వాళ్ళు. ఇట్లా అమ్మాయిల ముందు ఎక్కిలేశాలు వేస్తే అందుకోరా చూసిన వాళ్ళు. అందుకే గట్టిగానే ఆర్చుకుంటున్నారు అక్కడ జనాలు కూడా. ఇది వరకు కూడా ఇటువంటి వీడియోలు షానే చేసిండట హెచ్చరికపోడు. ఈయన మీద కేసు కూడా పెట్టిరట. అయినా కూడా ఇట్నే చేస్తున్నాడట. ఇంకా జర గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు అక్కడ పబ్లిక్. ఈయన్నే కాదు, ఆ వీడియో తీసుకుంటే ఎంకరేజ్ చేసేటోని ఇంకింత ఎక్కువ అందుకోవాలి. ఏం పొలగాలురా, చదివి అయ్యా వాళ్ళకు మంచి పేరు తీసుకురానరా అంటే వాళ్ళు సంపాదించుకున్న పేరు చెడగొట్టేది అందుకే ఉన్నారు కొందరు. ఇక ఈయన హెచ్చరిక పేశాలు ఈ తీరులుంటే హైదరాబాద్ అత్తాపూర్ కాడ చూడండి ఒక ముగ్గురు గోషిగాలు ఏం చేసిరో. పోతారై పోతారు, ఏమన్నా ఎటమటమైందంటే ముగ్గురికి ముగ్గురు దవాఖానకు పోతారు. ఆ నిలబడ్డాడు ఏమన్నా కాన్ఫిడెంట్ గా నిలబడ్డా అంటే ఊహో గజగజ వణుక్కుంటా కాళ్ళను అనగా వచ్చి నిలుస్తున్నాడు. ఈయన సోకులకి ఇంకా అద్దాలు పెట్టినాడు. అద్దాలు పిల్లగాళ్ళు లైకుల కోసం వైరల్ అయ్యేదందుకని అడ్డగోలు వీడియోలు తీసి అనవసరంగా పబ్లిక్ ని తిప్పల పెట్టి వాళ్ళతోటి తిట్ల పడకుండ్రి, ఇట్లా వార్తల్లోకి ఎక్కి మీ ఇంట్లో ఇజ్జత్ తీయకుండ్రి. జరా ఏం పులగాలు రా నాయన, చదివి అయ్యే వాళ్ళకు మంచి పేరు తీసుకురండి అంటే వాళ్ళు సంపాదించుకున్న పేరుని చెడగొట్టేటట్టున్నారు కొందరు. ఛ, పుట్టింటికి పోయిన ఆలి మళ్ళా పెన్మిటి ఇంటికి రాకుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడులా? ఏం చేస్తాడు? 4 సార్లు ఫోన్ చేస్తాడు. అయినా రాకుంటే పెద్ద మనుషులతోని చెప్పిస్తాడు. అయినా రాకుంటే 4 పెద్ద మనుషులను తోలుకొని పోయి మాట్లాడతాడు. అయినా రాకుంటే మళ్ళోసారి పోయి పంచాయతీ పెడతాడు. అటు ఇటు చేసి తీసుకొచ్చి సంసారం సాగిస్తాడు కదా. అయితే ఈడ మాత్రం ఒక భర్త ఏం చేసిండంటే
పుట్టింటికి పోయిన భార్య కాపురానికి రమ్మంటే వస్తలేదన్న కోపంతోని ఏకంగా ఆమె డెత్ సర్టిఫికేటే పోస్టులో పంపి కోపంజాలు అరుచుకున్నాడు కడప జిల్లాలో ఉండే ఈ మనిషి. అగ చూడండి పాపం బతికున్న భార్య భర్త చేసిన పనికి డెత్ సర్టిఫికేట్ పట్టుకొని ఎట్లా బాధపడుతున్నదో ఇంటోళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముంగట. చెప్పక్క మరి నువ్వు ఎందుకు అలిగిపోయినావు పుట్టింటికి అసలు? కొట్టంటే భయపడి వచ్చింది సార్. మొన్న మాత్రం నన్నేం కొట్టలే తిట్లే, ఇంటికి రాలేదు, ఏరే చోటికి పోయి వచ్చాను. పోయింటి పిల్లలు బల్లే పోయినారు. పిల్లలంగా నేను పోలే, పిల్లలకు కావాలి ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే. అదట ముచ్చట దినం తాగొచ్చి కొడుతుంటే బాధపడలేక ఇట్లా చేసిందట. ఎన్నిసార్లు మతలబ్ పంపినా రాను అనేసరికి ఏమనిపించిందో ఏం పాడు అయినా గానీ కోపంతో ఏకంగా బతికుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకొని పంపింది. ఇట్లా మారుతిరాజు ఆదిలక్ష్మి అనే వీళ్ళిద్దరికి 14 ఏళ్ల కింద లగ్గమైందట. 2 పిల్లలు కూడా ఉన్నారట. అదివరకు కూడా చాలా మాటల కీసులాటలు అయితే అవగారింటికి పోయినా మళ్ళీ పిల్లల చదువులాగమైతే అని వెనుకకు వచ్చిందట. కానీ ఈసారి అసలుకే రాకుండా సరికి ఒకంత పని చేసింది మనిషి. మరి ఈ ఐడియా ఎవరిచ్చిండ్రో అసలు ఆయనకు, ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరిచ్చిండ్రో, ఏదన్నా పాత డెత్ సర్టిఫికేట్ల పేరు గిట్ల మార్చిండో గానీ పోలీసులు అయితే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట భర్తకు. అయినా అన్న భార్య కాపురానికి రాకుంటే 4 పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడుకోవాలి గాని బతికున్న భార్యకి ఇట్లా డెత్ సర్టిఫికేట్ పంపుడైందే? నువ్వు తాగి ఆగం చేస్తున్నావనే పోయిందట కదా. మరి ఎందుకు ఆ తాగుడు అడ్డమైన తాగుడు? మంచిగా ఉండి భార్య పిల్లలను చక్కగా చూసుకుంటే ఏ లొల్లి పంచాది లేకుండా ఆరాంసే బతకొచ్చు కదా. ఇప్పటికైనా మంచిగా కలిసిమెలిసి ఉండి పిల్లగాళ్ళను మంచిగా చూసుకోండి. మీరు చేయంగా ఉత్తగా పిల్లగాళ్ళ భవిష్యత్ ఆగమవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మెదులుతే మంచిగా ఉంటది అనుకోబట్టిరట. ఇలా గురించి తెలిసిన వాళ్ళు గానీ బతుకున్న భార్యకు డెత్ సర్టిఫికేట్ తెచ్చుడేందులో చిత్రం కాకుంటే ఏంది మారుతిరాజు ఇది? ఏ ఇత్తు పెడితే ఆ చెట్టు మొలుస్తుంది అంతే కదా. చిక్కుడిత్తు నాటితే చిక్కుడు చెట్టు పుడుతుంది, కందిత్తు పెడితే కంది చెట్టు మొలుస్తుంది. అట్లనే మామిడి టెంక నాటితే మామిడి చెట్టు మొలుస్తుంది, కొబ్బరికాయ పెడితే కొబ్బరి చెట్టు మొలుస్తుంది. మరి ఇట్లనే పైసలు నాటితే పైసల చెట్టు పుడతాదా అనుల్లా? ఏ ఊకో ఏం మాట్లాడుతున్నావు? పైసల చెట్టు ఏండన్నా ఉంటుందా అని అంటే మరి గీడో కాడ అట్లా ఎందుకు నాటిర్రు? చూస్తున్నారా అనులా? ఈడొక 500 రూపాయల నోటు, ఇగో ఇక్కడ ఒక 500 రూపాయల నోటు, ఈడొక నోటు మంచిగా దుక్కి దున్నిచ్చి మిరప చేను పెట్టినట్టే 500 రూపాయల నోట్ల చేను పెట్టిండు. మరి ఒట్టిగా నాటితే నడవదు కదా. అందుకే నాటిన నోట్లు మొలక రావాలంటే నీళ్లు పెట్టాలని నీళ్లు కూడా వేసిండు, ఇంకా ఎరువులు కూడా వేసిండో ఏమో మనకైతే తెలియదు. మరి ఇవేమన్నా ఉత్తుత్తి నోట్లా అంటే కాదు, ఒరిజినల్ నోట్లే. మరి ఇవెట్లా మొలకలు వస్తాయి? అసలు పైసల చెట్లు ఉంటాయా ఎక్కడన్నా? ఈయన ఇట్లెందుకు చేసిండు అంటే నిరసనట ఇది. అవును, ఈ రైతన్న పేరు మల్లారం బవారి, రాజస్థాన్ రాష్ట్రం నౌగార్ జిల్లాలో ఉంటాడు. పంట బీమా పరిహారం ఇంకా రాలేదట అన్నకు. పత్తి సాగు చేసి 1,00,000 రూపాయల లోన్ తీసుకుంటే అంత లాస్ అయిందట. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరట. అందుకే కోపంతో ఇగో ఇట్లా 500 నోట్ల రూపాయలు నాటి ఇట్లనన్న రైతులకు పైసలు వండుతాయేమో చూడాలే అనుకుంటా నిరసన తెలిపిండు. కానీ భలే వినూత్న నిరసనలే. ఇప్పటి వరకు ఎవ్వరు ఇట్లా చేయలే కావచ్చు, కానీ నిజంగానే ఇట్లా నోట్లు నాటినందుకు అవి మొలకెత్తి చెట్ల ఈ పైసల నోట్లు కాస్తే భలే ఉంటది కదా నోళ్ళ. చిన్నప్పుడు చాలా మంది ఇట్లనే అనుకునేది కదా. ఏ కోడిగొడ్లే దేశవాళీ నాటు కోడిగొడ్లే ఉడకబెట్టుకొని తింటే ఉడుం పట్టు కొట్టే బలం వస్తుంది, కొట్టుకొని తింటే దేన్నైనా కొట్టేంత బలం వస్తుంది, ఆమ్లెట్ వేసుకొని తింటే అనంతమైన బలం వస్తుంది. కోడిగొడ్లే దేశవాళీ నాటు కోడిగొడ్లు రావాలి. రాజేష్ లెక్కనే ఉన్నాడు కదా ఈ నెవలో. నాటు కోడిగొడ్లు 100కు 5 నాటు 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 కోడిగొడ్లు 100కు 5. ఓ రాజేషు, నువ్వా? నేను ఎవలో అనుకున్నా. నేనే. కావాలనా నాటు కోడిగుడ్లు? ఆయన నీ ముఖానికి కోడిగుడ్లు కొనుక్కొని తిన్నావా? ఎప్పుడన్నా? ఎప్పుడు ఎవరు టిఫిన్లో కోడిగుడ్లు తెస్తారు అని ఎదురు చూస్తుడు, వాళ్ళ దగ్గర కూర్చుండి ముచ్చట్లు పెట్టి సగం గుడ్లు లట్టుకున్నా మింగుడు. ఇదే కథ తెలియదా నాకు? ఎక్కువ చేస్తే నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఏమనుకుంటున్నావో? కళ్ళు కనబడిగా. అబ్బా, ఉన్నది ఉన్నట్టంటే ఊళ్ళో ఉండొద్దు అంటారు. నేను మాట్లాడితే నీకు అట్లనే కోపం వస్తుంది. ఎప్పుడన్నా కొన్నావా కోడిగుడ్లు? కావాలంటే ఇప్పుడు కొని చూస్తా. ఇప్పుడు కొని చూస్తా. అవసరం లేదు. గా 100కు 5 ఎవరికి కావాలి? అదే దుకాణంలోకి పోతే డజన్కి ఎక్కువ వస్తాయి. నీ దగ్గర ఎవరు కొంటారు? హలో, ఇవి నాటు కోడిగుడ్లు. నువ్వు అనుకున్నట్టు దుకాణాలలో దొరికేటి కాదు. అయినా నీతో నాకు మాటలేంది? రావాలి 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 కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు 100కు 5. ఒక్క నిమిషం, అసలు ఈ గుడ్లు ఎక్కడి నీకు? అంటే మొన్ననే ఒక 100 కోడి పుంజులు కొని మా ఇంటికాడ పెంచుతున్నా. అవి పెట్టిన గుడ్లే. 100 కోడి పుంజులు కొన్నావా? బరాబర్ 100 కొన్నా. అచ్చా, ఆ 100 కోడి పుంజులు గుడ్లు పెడుతున్నాయా? పెడుతున్నాయి. రోజుకు 2 పెడుతున్నాయా, ఒకటేనా? ఏందబ్బా జోకులు చేస్తున్నావా? రోజుకు 1 గుడ్డు పెడతాయి గానీ 2 గుడ్లు పెడతాయి ఎక్కడన్నా? అవునా?
మరి కోడి పెట్టే గుడ్లు పెడుతుంది కానీ కోడి పుంజు గుడ్లు పెడతదా ఏనన్నా నీ కథలు కాకుంటే? అబద్ధం ఆడోడు కూడా శాత కాదు కానీ నీ మోకానికి నువ్వు దందా చేస్తున్నావా? అసలు ఎక్కడి ఈ గుడ్లు? మంచి మాటకు చెప్తావా లేదా? ఇట్లా దొరికిపోయినది అంటే అంజలి, ఇది నాటుకోడి గుడ్లు కాదు, మామూలుగా దుకాణంలో కొన్నాయే. మీదికెంచి రంగేసిన నాటుకోడి గుడ్ల లెక్క కనబడాలని ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పు? మంచిగా ఎక్కువ రేటుకి అమ్మొచ్చు, ఫుల్ లాభం. ఈ ముచ్చట ఎవరికి చెప్పకు ప్లీజ్. కావాలంటే రోజుకు 2 ఉడకబెట్టిన గుడ్లు ఉత్తగానే పంపిస్తాను నీకు కానీ, సరేనా? ఫారం కోడ్లకు కలరేసి నాటు గుడ్లను అమ్ముతున్నావా? అసలు ఈ ఉపాయం ఎట్లొచ్చింది నీకు? అంటే ఉత్తరప్రదేశ్ మురాదాబాద్లో కూడా కొందరు సేమ్ ఇట్లనే మామూలు కోడిగుడ్లకు రంగేసి నాటు కోడిగుడ్లు అని చెప్పి అమ్ముకుండా దందా చేస్తున్నారట. ఆ ముచ్చట తెలిసి నేను కూడా సాల్వ్ చేసిన. మరి వాళ్ళు పోలీసులకు దొరికితే కేసు అయిందట. 45,000 గుడ్లను సీజ్ చేసిరట. నువ్వు కూడా దొరికితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఓకేనా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నా గురించి? నేను చేసింది ఎందుకు తెలుసా? ఇదంతా నాటు కోడి గుడ్లు అనగానే నమ్మి మోసపోవద్దు, తెల్ల గుడ్లకే రంగేసి అమ్మే ఛాన్స్ ఉన్నది అని పబ్లిక్ చెప్పేటానికి ఇట్లా చేసినాక అంతే. నేనేం మోసం చేయలేదు. అట్లయితే సరే గాని నడివిగా. కానీ చూసినారులా ఆఖరికి కోడిగుడ్లను కూడా ఈడ్చి పెడతలేరు దొంగ బద్మాష్ గాళ్ళు. వాళ్ళ నెత్తిలా షిగుళ్ళు గొట్ట షి ఏది నమ్మేటట్టు లేదు ఈ రోజుల్లో. పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, నాగుపాములు దినం మనకు కనబడుతున్నాయి. ఇక కొన్ని దిక్కులైతే ఒకళ్ళింటికి పొద్దుగల పులి వచ్చిపోతే మాపటిలు ఏనుగులు వస్తున్నాయి కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక దగ్గరికి మీరు ఎవ్వరు ఊహించిన వాళ్ళు చిరులా వాళ్ళెవరో చూడుర్రి. అగో ఏందబ్బా ఇది, దీన్నేమో అంటారు, ఏందో అంటారే అని నెత్తికొక్కుంటున్నారా? వీడియో ఎడిటర్ అన్నా మన ప్రేక్షకుల కోసం జర్రంత జూమ్ పెట్టవే. ఇప్పుడు గుర్తుపట్టిన రానుల్లా ఏంటిదో నక్క. ఎస్ నక్కేనులా. ఓ నక్క ఏం చేస్తున్నావే? అబ్బరే విడ్డో చూసినరా, నక్కను ఓ నక్క అన్నందుకే ఎట్లా ఉరికిందో. ఎటుపోయినవే వచ్చి ఇక్కడ చేరినావు? ఆగో దాంట్లో తలకాయ పెట్టేవు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో ఒక సోలార్ విద్యుత్ ఆఫీస్ దగ్గర జరిగింది ఇది. మరి ఏడికేంచి వచ్చిందో ఇది గాని ఈ ముచ్చట తెలిసిన జనాలు చాలా మంది ఉరికి తోకదొక్కాలని చూసిండ్రు కానీ అది జనాలను చూసి పత్తాకు లేకుండా పోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట్లన్నీ పట్టుకొచ్చినాం. అవి కూడా చూసేయండి. లాగం కథల మన్ను వడగదరు. పెండ్లి బారాతల బాజాప్తా జీబు మీదకెక్కి పైసలే గసలుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహాలో అయిన ఆగమిది. మొత్తం 10, 20, 50 రూపాయల నోట్లు చల్లుకుంటూ వస్తున్నారట బారాత్ పోంగా. ఇక ఆయనతో పైసలు కనబడితే జనాలు ఊకుంటారా? వాళ్ళ కార్లు వెనుక చిన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉరుకొచ్చేసరికి ట్రాఫిక్ అంతా జామ్ అయిందట. ఇంకా చక్కదనానికి ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టుకునేసరికి ఈ ముచ్చట కాస్త పోలీసుల దాకా పోయి వెహికల్ నెంబర్స్ ని బట్టి ఎంక్వైరీ చేస్తున్నారట. ఆ జీప్ మీద ఉన్న వాళ్ళ మీద కేసు పెడతారట, జీబు సీజ్ చేస్తారట. ఏందక్క 25,000 రూపాయల ఫైన్ వేస్తారట. ఇప్పటికే 20 దాకా కేసులున్నాయట ఉత్తరప్రదేశ్ లో. ఇట్లాంటి కొన్ని సార్లనైతే యాక్సిడెంట్లు కూడా అయినాయట ఇట్లాంటి శేఖలు చేయబట్టి. అందుకే ఇట్లాంటి పనులు ఎవ్వరు చేయొద్దు, మళ్ళొకసారి వార్నింగ్ ఇస్తున్నామని రాసుకొచ్చారు పోలీసులు ఈ వీడియో ఇంటర్నెట్ లో పెట్టి. కానీ ఎందుకో మరి ఇంత హెచ్చరిక పేశాలు ఎంత సంతోషంలో ఉంటే మాత్రం ఏమన్నా ప్రమాదాల దినాలు నడుస్తున్నాయా ఇందులో పాడై ప్రపంచం మొత్తంలా? ఇక చూడండి, హాంకాంగ్ టైపోలో ఉన్న వాంగ్ అనే అపార్ట్మెంట్ లా మరి ఎట్లా అంటుకున్నదో ఏం పాడో గాని మంటలు చెలరేగి 2,000కు పైన ఫ్లాట్లు మంటలు లేచినాయట. అంటే ఆలోచించండి ఇక ఎంత మంది ఉండుంటారో లోపట. వాళ్ళందరినీ రక్షించే పనులున్నారట సహాయక బృందాలు. గాని ఏడ చూసినా ఏదో ఒక ప్రమాదం అయితేనే ఉన్నదుల్లా అంతటా. భలే వింతలు జరుగుతుంటాయి ఆడాడ. ఇగో ఇక్కడ చూస్తున్నారా, నీళ్ళ పేపర్లు వదిలితే ఎట్లా పోతున్నాయో. అబ్బో ఇదొక వింత, దీనికి చెప్తున్నారా? నీళ్ళ పేపర్లు వదిలితే పారకుండా పోకుండా ఏం చేస్తాయి అనుకుంటురా? ఒక్కసారి మంచిగా గమనించండి. మామూలుగా నీళ్ళు ఎటు పక్కకు వారుతాయి, ఒంపెట్టున్నదో అటు వారుతాయి, ఎత్తు మీదకి వారాయి కదా. కనాడ జాగా చూడండి ఎట్లున్నదో, ఇటు నుంచి అటు ఎత్తున్నది. నీళ్లు కూడా రివర్స్ లో ఎత్తుకు వారుతున్నాయి. పేపర్లు వేస్తే అవి కూడా అటే కొట్టుకపోతున్నాయి. ఛత్తీస్గఢ్ లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఇన్వర్టెడ్ వాటర్ ఫాల్ అట ఇది. ఇట్లా నీళ్లు రివర్స్ డైరెక్షన్ లో పోతాయి కాబట్టి ఇన్వర్టెడ్ వాటర్ ఫాల్ అని పెట్టినట్టున్నారు దీనికి పేరు. ఇగో ఇవల్ల ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.